హలో హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను లైవ్లోకి వచ్చిన ప్రతిసారి లేదా నేను ఏదైనా షార్ట్ వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి చాలా మంది అన్న మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము, మాకు వ్యూస్ రావడం లేదు, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం లేదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. చాలా మంది యూట్యూబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ రావాలంటే అద్భుతమైన కెమెరా ఉండాలి, వాయిస్ క్లారిటీ బాగుండాలి అని చెప్తారు. దానితో పాటు అత్యంత ముఖ్యమైనది అది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినామంటే, ఎగ్జాంపుల్ అయితే నా వీడియోస్లో చాలామంది అన్న నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినట్టు మా ఫ్యామిలీలో తెలియదు, కానీ నేను వైరల్ అవ్వాలన్నా అని అడుగుతారు. ఒకటి చెప్తున్నా, అలా మెయిన్ సెట్ ఉండే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, యూట్యూబ్లో ఒకసారి మనం వీడియోస్ ఏదైనా పోస్ట్ చేస్తున్నాము అంటే అది పబ్లిక్ అందరూ చూస్తారు, మన ఫ్యామిలీ వాళ్ళకి కనిపించదు అని మనం చెప్పలేము. ఒకవేళ మొదట్లో మీరు వీడియోలు పోస్ట్ చేసినప్పుడు మీకు 10 వ్యూస్, 50 వ్యూస్, 100 వ్యూస్ వచ్చి అది మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళకపోవచ్చు, కానీ మీరు క్రమేణా వీడియోలు పెడుతుంటే ఖచ్చితంగా అవి రెఫర్ అయ్యి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ వీడియోలకి వెళ్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఎవరైనా క్రియేట్ చేయాలి అనుకుంటే 100కి 200% మీ ఫ్యామిలీ సపోర్ట్ అడగండి. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మీరు యూట్యూబ్లోకి రండి. మీరు యూట్యూబ్లోకి వచ్చి వీడియోలు పోస్ట్ చేసి మీరు వైరల్ అయిన తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీకి తెలిసి మళ్ళీ వాళ్ళు ఏదైనా అని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని మీరు క్లోజ్ చేసుకునే పరిస్థితి రాకూడదు. అంటే ముందుగానే మీరు యూట్యూబ్ ఛానల్ గురించి మీ ఫ్యామిలీతో మాట్లాడుకోవాలి. ఇక మనం ఆలస్యం చేయకుండా మనం పోస్ట్ చేసే వీడియోలకి ఎక్కువ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే మనం ఏం టిప్స్ని ఫాలో అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాంగ్ వీడియోలకు వెళ్ళకండి, షార్ట్ వీడియోలు మాత్రమే పోస్ట్ చేయండి. ఆ షార్ట్ వీడియోలు కూడా కేవలం 30 సెకండ్ల లోపనే ఉండాలి. మన కంటెంట్ ఏదైతే మనము కంటెంట్ వీడియోలో చూపించాలి అనుకుంటున్నామో అది కేవలం 5 నుంచి 10 సెకండ్ల లోపలే ఎవరైతే మన వీడియో చూస్తుంటారో వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. ఓకే, మనం అద్భుతమైన క్లారిటీతో అద్భుతమైన కంటెంట్తో వీడియో తీసాము. ఆ వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది స్క్రీన్ రికార్డింగ్ లో వస్తుందండి, వెనక నుంచి నేను మాట్లాడుతూనే ఉంటాను, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే ఈ వీడియో అర్థం కాదు. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేయాలి అంటే మన మొబైల్లో వైటీ స్టూడియో యాప్ కూడా ఉండాలండి. ఒకసారి వైటీ స్టూడియో యాప్ ఉందా లేదో చెక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ను ఓపెన్ చేసి ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి షార్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేసామో, ఏ వీడియోని అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అలా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన కింద ఒక ఆప్షన్ వస్తుందండి, వీడియో లెంత్ కావాలంటే మనం తగ్గించుకునే దానికి ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ వీడియో లెంత్ తగ్గించుకోవడం అవసరం లేకపోతే మనము డన్ బటన్ మీద క్లిక్ చేసి ఇలా మాత్రం ఒక ఆప్షన్ వస్తుందండి, ఇక్కడ యాడ్ సాంగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇష్టమైన సాంగ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా మనకు ఇలా మాత్రం వచ్చిన తర్వాత అండి టైటిల్ కాడ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను అనిల్ అని ఇస్తున్నానండి. అనిల్ ఇచ్చి ఆ తర్వాత హ్యాష్టాగ్ షార్ట్స్ హ్యాష్టాగ్ యూట్యూబ్ షార్ట్స్ హ్యాష్టాగ్ వైటీ షార్ట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విజిబిలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. అది విజిబిలిటీ ఎప్పుడు అన్లిస్టెడ్లో మాత్రమే ఉండాలండి. అన్లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేయండి. ఇది పూర్తిగా అప్లోడ్ అవ్వడానికి కనీసము మన నెట్వర్క్ అనేది బాగుంటే ఒక 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. మన వీడియో పోస్ట్ అయిపోయిందండి. పోస్ట్ అయిన తర్వాత వైటీ స్టూడియో యాప్ను ఓపెన్ చేసి కింద కంటెంట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనం పోస్ట్ చేసిన వీడియో అక్కడ కనిపిస్తుంది. ఆ వీడియోకి సైడ్న 3 డాట్స్ ఉంటాయండి, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత పైన టైటిల్లో ఉన్న వాటిని యాజ్ టీజ్గా అలానే కాపీ చేసుకుని కింద యాడ్ డిస్క్రిప్షన్లో అదే వాటిని పేస్ట్ చేయండి. మనకు కావాల్సిందైతే ఇంకా 2-3 హ్యాష్ ట్యాగులు కూడా మనము ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత కింద మోర్ ఆప్షన్లోకి వచ్చి అక్కడ యాడ్ ట్యాగ్స్ ఉంటాయండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ షార్ట్స్ కింద ఎంటర్ బటన్ కొట్టి మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్
మళ్ళీ ఎంటర్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ వైటీ షార్ట్స్ ఎంటర్ బటన్ క్లిక్ చేసామంటే అవి హ్యాష్ ట్యాగ్స్ అనేది అక్కడ నోట్ అయిపోతాయండి. అలా నోట్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ముందు విజిబుల్ ఆప్షన్ని మనము అక్కడ అన్లిస్ట్లో పెట్టాం కదండి, ఆ విజిబుల్ ఆప్షన్ని ఇప్పుడు పబ్లిక్లో పెట్టాలండి. పబ్లిక్లో పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలండి. అలా సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అది పబ్లిక్లో అందరికీ కనిపిస్తుందండి. ఖచ్చితంగా విజిబుల్ ఆప్షన్ మాత్రం పబ్లిక్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తేనే వీడియో పబ్లిక్లో కనిపిస్తుందండి. అది అన్లిస్టెడ్లో ఉంటే మాత్రం కనిపించదు. ఇది మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా పెరుగుతారండి. కానీ మనం యూట్యూబ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, రీయూజ్డ్ కంటెంట్ చేయకండి. ఒకసారి అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ రీఅప్లోడ్ చేయకండి. వేరే యాప్ల్లో ఎక్కడైనా సరే మీరు అప్లోడ్ చేసి ఆ వీడియోలు ఇక్కడ అప్లోడ్ చేయకండి. ఒకవేళ ఇక్కడ అప్లోడ్ చేసి త్వరగా ఆ లింక్ని తీసుకుపోయి వేరే సోషల్ నెట్వర్క్స్లో పెట్టద్దండి. 5-10 వీడియోలకైతే సక్సెస్ రాదండి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఫస్ట్ ఒక 5 వీడియోలు 10 వీడియోలు పెట్టేసి అయ్యో సక్సెస్ రాలేదే, వ్యూస్ రాలేదే అని చెప్పి బాధపడుతుంటే రాదండి. ఖచ్చితంగా మంచి కంటెంట్తో వీడియోలు చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా అనేది సక్సెస్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, వీడియో మనం స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అన్నాను. మీకు డౌట్ రావచ్చు, అన్న ఫ్యామిలీ సపోర్ట్కి వ్యూస్ రావడానికి అసలు ఏముంది సంబంధం అని అడగచ్చు. కానీ దానికి క్లారిటీ ఇద్దామని చెప్పి లాస్ట్లో ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. మనము యూట్యూబ్లో ఒక వీడియో చేయాలి అంటే, ఆ కంటెంట్ గురించి ఆలోచించాలి అంటే పూర్తి ఫోకస్ని ఆ వీడియో మీద పెట్టాలి. అలా పెట్టాలి అన్నప్పుడు ఒకవేళ మనము యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నామని మన కుటుంబంలో తెలియదు, ఒకవేళ తెలిస్తే తిడతారనో లేకపోతే ఇంకేమైనా అంటారనో మనం భయపడచ్చు. ఆ భయంతో మనం వీడియోలు చేస్తున్నామంటే ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళు తిడతాడా అనే భయం మన మెదడులో రన్ అయ్యిందంటే 100కి 200% మనం కంటెంట్ మీద ఫోకస్ చేయలేము. అలా కంటెంట్ మీద ఫోకస్ చేయకుండా వీడియోలు చేశారంటే ఆ వీడియోలు ఎలా వస్తాయంటే, ఏదో చేయాలంటే చేయాలి, ఆ వీడియో యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలి అన్నట్టు మాత్రమే ఉంటుంది. మన మొహంలో ధైర్యం కనపడదు, మన వాయిస్లో బేస్ తగ్గిపోతుంది. ఎందుకంటే మన మెదడులో ఎప్పుడు ఆలోచనే ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ సపోర్టు 100% ఉండాలి అని చెప్పాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వ్యూస్ రాలేదని, రీచ్ రాలేదని బాధపడుతుంటారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.